శారదానవరాత్రి కార్యక్రమాలు ఒక పూర్ణత్వాన్ని సిద్ధించుకుంటున్నాయి. రేపటి రోజు విజయదశమి. అమ్మవారు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి రోజు, మనందరినీ తల్లి కృపతో రక్షించినటువంటి రోజు. విశేషించి మహాభారతంలో కూడా విజయదశమికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సరే, ఇప్పుడు నేను ఆ మహాభారతానికి సంబంధించిన ప్రస్తావన చెయ్యను, ఎందుకంటే ఎలాగో ఈ సంవత్సరం జనవరిలో మహాభారతం మీదే ప్రసంగాలు చేయబోతున్నాను కాబట్టి ఇప్పుడు విజయదశమి గురించి మళ్ళీ మహాభారతంలో ఉన్న ప్రస్తావన చేయడం అనేది కేవలం పునరావృత్తి అవుతుంది. రేపటి రోజు సాయంకాలం నక్షత్రాలు ఆకాశంలో ప్రకాశించడం ప్రారంభమైనటువంటి కాలానికి ప్రత్యేకంగా జ్యోతిషంలో విజయము అని ముహూర్తం. అది ఆ సమయంలో ఏదైనా పని చేస్తే అప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి ఇతర విషయములను చూడవలసిన అవసరం లేదు. ఆ సమయంలో ఏదైనా పనిని ప్రారంభం చేస్తే అది దిగ్విజయమై తీరుతుంది అని రేపటి రోజున విజయదశమి నాటి అసుర సంధ్య వేళలో ఆకాశంలో నక్షత్రోదయం అయ్యే సమయంలో ఏమైనా పెద్ద పెద్ద కార్యాలు ఉంటే మొదలు పెడతారు. అందుకే రేపటి రోజు సాయంకాలం ఆ విజయం అన్న ముహూర్తం ఉన్నప్పుడే నా కుమార్తె యొక్క వివాహ ముహూర్త నిర్ణయం కూడా చేస్తున్నాం. కాబట్టి అటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి విజయదశమి తెల్లవారితే ప్రారంభం అవుతుంది. మనం ఇవాళ మహర్నవమి, చాలా గొప్ప తిథి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామం పట్టుకుని మనం పరిశీలనం చేసినప్పటికీ కూడా అది కేవలం అమ్మవారి పట్ల చేసినటువంటి స్తుతి మాత్రంగా మిగిలిపోవడం కాకుండా మన జీవితానికి దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు జీవితం మరింత భగవంతుని వైపుకి తిరగగలిగినటువంటి ప్రచోదనాన్ని పొందుతుంది అని మీకు నేను తరచు మనవి చేసి ఉన్నాను పూర్వం చేసినటువంటి ప్రసంగాలలో. అటువంటి శక్తివంతమైన నామాలలో ప్రతి వ్యక్తికి తెలిసి ఉండవలసినటువంటి నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అది చాలా చాలా గొప్ప నామం. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటే అమ్మవారు మధ్యలో కూర్చుని ఉంటుంది. అటు ఇటు లక్ష్మీదేవి సరస్వతీదేవి నిలబడి ఉంటారు. తత్వతః మూడు ఒక్కటే అయినప్పటికీ ఒకే తత్వమును ప్రతిపాదించేటటువంటి పరబ్రహ్మస్వరూపము సృష్టికర్త యొక్క శక్తిగా, స్థితికర్త యొక్క శక్తిగా రెండుగా భాషిస్తూ మధ్యలో మూడు శక్తుల యొక్క మూలపుటమ్మ కూర్చుని ఉంటే అటువంటి సమాహార స్వరూపమునందు మధ్యలో లలితాపరాభట్టారికా స్వరూపం ఉంటే అటు ఇటు సరస్వతీదేవి లక్ష్మీదేవి ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. ఏమిటి అంటే ఇద్దరినీ ఉంచవలసి వచ్చినప్పుడు కుడి చేతి వైపు ఎవరిని ఉంచాలి, ఎడం చేతి వైపు ఎవరిని ఉంచాలి? ఎందుకు అలా ఉంచాలి అంటే కుడి చేతి వైపు ఎవరు ఉంటారో వారు ఎడమ చేతి వైపు ఉన్న వారి యొక్క స్థానం కన్నా గొప్ప స్థానంలో ఉన్నవారు అని గుర్తు. అందుకని అమ్మవారికి ఎడం చేతి వైపు ఎవరుంటారో వారు జీవితంలో మనం సమన్వయం చేసుకునేటప్పుడు, ఆవిడ స్వరూపానికి ఏదో అది తక్కువతనం అని నేను అంటలేదు, మన జీవితానికి సమన్వయం చేసుకునేటప్పుడు ఈ కుడి చేతి వైపు ఉన్న స్థానానికి ఉన్నంత శక్తి కేవలం ఎడంచేతి వైపు ఉన్నటువంటి శక్తి బలం ఉంటే ఉండదు అని నిరూపణ అవుతుంది. ఆ మూర్తి యొక్క గొప్పతనం అది. అందుకే మధ్యలో లలితాదేవి కూర్చుంటే కుడి చేతి వైపుకి సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మీ జీవితానికి అన్వయం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప అంటే సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని ప్రతిపాదన చేస్తున్నారా అని ఆలోచన చేయడం కాదు కావలసింది. సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని నువ్వు ఏదో నాలుగు మాటలు చెప్తే నీకు కలిసి వచ్చేది ఏమిటి? దానివల్ల నీకేం కలిసి రాదు. నువ్వు తెలుసుకోవలసిన రహస్యం ఒకటి అందులో ఉంది. కుడి చేతివైపు సరస్వతి, ఎడంచేతివైపు లక్ష్మి అంటే ఈ స్థానాల్ని నీ జీవితంలో మార్చావో అభద్రతకి లోనైపోతావు. లక్ష్మిని తెచ్చి కుడి చేతివైపు పెట్టారనుకోండి, ఇప్పుడు లక్ష్మీ బలం ఎక్కువ. ఎడమ చేతివైపు సరస్వతీదేవి ఉంది కాబట్టి సరస్వతీ బలం తక్కువ. సరస్వతీ బలం తక్కువ ఉండి లక్ష్మీ బలం ఎక్కువైతే జీవితం చాలా భయంతో కూడుకుని ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేశాడు. సంపాదించేసిన తర్వాత ఆయన కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. నాకు తెలుసు కూడా అలాంటి కుటుంబాలు కొన్ని. ఆ పిల్లవాడికి ఈశ్వరానుగ్రహం పరిపుష్టంగా లేదు. వాడు చాలా మందమైనటువంటి బుద్ధి కలిగిన వాడు.
ఇప్పుడు తండ్రికి బెంగ, పిల్లవాడికి కూడా బెంగ. ఎందుకంటే ఎవడు అన్యాయం చేస్తాడో, ఎవడు ఆ ఆస్తిని లాగేస్తాడో అని భయం. ఎందుచేత? సరస్వతీ బలం తగినంతగా లేదు, లేకుండా లక్ష్మీ బలం ఉంది. ఒకవేళ ఎవడైనా ఏదైనా చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియదు ఆయనకి. ఆయనకు ఒక కాగితం రాసుకోవడం రాదు, ఓ సంతకం పెట్టడం రాదు. రానప్పుడు తనకి ఉన్నది ఉన్నదా, నిజంగా ఎవరైనా మోసం చేస్తున్నారా, ఎప్పుడూ భయమే. కేవలం వ్యక్తుల మీద విశ్వాసంతో జీవితం వెళ్ళవలసి ఉంటుంది. తాను విశ్వసించిన వ్యక్తి మోసం చేశాడనుకోండి, ఇంత ఆస్తి హారతి కర్పూరం అయిపోతుంది. అదే సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఆత్మస్థైర్యం ఉంటుంది. నాకు విషయం తెలుసు, నేను చూడగలను అన్న ఒక పెద్ద ధైర్యం ఉంటుంది. నేను సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షాన్ని నిలబెట్టుకోవడం తేలిక. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షాన్ని నిలబెట్టుకోవడం అనేటటువంటిది తేలిక కాదు, సరికదా. నిలబెట్టుకున్నా అది చాలా భయంతో కూడుకున్నదై, అహరహము భీతితో కూడుకున్నదై ఉంటుంది తప్ప ప్రసన్నతతో ఉండదు. పైగా ఇంకొక విషయం ఏమిటంటే, లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవుడు పాడైపోతాడు. ఎందుచేతనంటే అతనికి అసలు జీవయాత్ర గురించి కానీ, తాను చేసుకోవలసింది కానీ అతనికి ఏం తెలియదు కాబట్టి ఈ ఉన్నదాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఒకరికి పెట్టుకునే ప్రయత్నం చేయడు. ఇది చాలా ప్రమాదం అండి. కాలంలో శరీరం శిథిలమైపోతుంది, ఓపిక తగ్గిపోతుంది. ఒక పక్క నుంచి చూస్తే ఐశ్వర్యం మీద తనకున్నటువంటి స్వతంత్రత కోల్పోతాడు. ఎందుచేతన అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తాను స్వతంత్రంగా చేసుకున్నంత తేలికగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చెయ్యగలడా అంటే ఒక మాట జోడించి చేసుకోవలసి వస్తుంది. నా అదృష్టం నేనేం చేసినా నా కొడుకు కోడలు నన్నేమనరంటూ ఉండాలి. మీరు నిజాయితీగా ఆలోచించండి, అలా అనవలసి ఉంటుంది. ఎందుకనంటే ఏం నాన్నగారండి ఇలా మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేసేస్తున్నారు, మీరు పెద్దవారు అయిపోయారని ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది, మరి మా పరిస్థితి ఏమిటని అడిగితే, అందుకని మీరు స్వతంత్రంగా ఇవ్వగలిగినటువంటి కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలము కానీ పోయిందనుకోండి, మీరు పరాధీనమే. ఓ గో సంక్షేమ నిధికి మీరు స్వతంత్రంగా ఓ 1000 రూపాయలు వేసేటటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది పోయిన తర్వాత మీరు 1000 రూపాయలు వెయ్యాలి అంటే చాలా నచ్చ చెప్పి వెయ్యవలసి ఉంటుంది. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం మనిషిని ఉత్తర జన్మలలో ఐశ్వర్యవంతుడు అయ్యే అవకాశాన్ని పోగొట్టేస్తుంది. ఇక్కడ పెట్టింది ఏదైనా ఉంటే కదా వచ్చే జన్మలో పెట్టడానికి ఐశ్వర్యం ఉండడం. ఈ జన్మలో పెట్టింది లేనప్పుడు వచ్చే జన్మలో పెట్టే చెయ్యి ఎలా అవుతుంది, పుచ్చుకునే చెయ్యి అవుతుంది తప్ప, ఎప్పుడు ఇలా చాపవలసిందే తప్ప ఇలా పెట్టే అధికారం ఉండదు. ఇలా పెట్టే అధికారం ఉండాలి అంటే పెట్టేటటువంటి శక్తి ఎంత గొప్పదో తెలిసి ఉండాలి. అలా తెలుసుకుని ఉండడం సరస్వతీ కటాక్షం. ఇప్పుడు ఆ సరస్వతీ కటాక్షం లేదనుకోండి, ఐశ్వర్యం ఉత్తరగతుల్ని ఉత్తర జన్మలయందు పెట్టగలిగిన శక్తిని పాడు చేస్తుంది. వాడు ఏం చేసుకోడు. దానివల్ల నిష్కారణంగా తన పురోగతిని జన్మలయందు సాధించుకోవలసినటువంటి ప్రయోజనాన్ని పోగొట్టుకుంటాడు. ఈ జన్మలో బాగుందండి, భార్యాబిడ్డల కడుపు నిండా తింటున్నారు, ఈ జన్మలో వస్తోంది, చేతిలో పడుతోంది. ఇందువల్ల గత జన్మల పుణ్యం వ్యయమవుతోంది. మరి వచ్చే జన్మలో అప్పుడు నువ్వు తినాలిగా. మోక్షం వచ్చేస్తోందని నమ్మకం అంత తేలికేం కాదుగా. జన్మ ఉండి ఉంటే అప్పుడు వచ్చే జన్మలో సుఖమన్న మాట నీకు కావాలి అంటే పుణ్యం అడ్డుంటేనేగా ఇస్తారు. మరి చేసిందేది? నువ్వు చేసింది ఉంటే ఇస్తారు. ఆ చేసినది ఉండాలన్న స్పృహ ఎప్పుడు వస్తుంది? సరస్వతీ కటాక్షం ఉంటే. అది లేని లక్ష్మీ కటాక్షం ఉండి మిమ్మల్ని ఏం ఉద్ధరించింది? ఉద్ధరించదు. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఎడంవేపు లక్ష్మీదేవిని పెట్టి కుడి చేతి వేపుకి సరస్వతీదేవి ఉంటుంది. అలా ఉండడం వల్ల మీకు ఇంకో ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఇటువైపు నుంచి సరస్వతీదేవి విసురుతోంది కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు నుంచి లక్ష్మీదేవి విసురుతోంది. మీరు అమ్మవారి పాదాల మీద వాలి నమస్కారం చేశారు. ఇప్పుడు 2 విసినికర్రల గాలి మీకు తగులుతుందా, తగలదా? సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం 2 కలిసి అబ్బుతాయి. ఎప్పుడు
ఒక్క అమ్మవారి పాదాల మీదకి వంగితే మిగిలిన రెండు శక్తుల యొక్క అనుగ్రహం కూడా మీకు తగిలేస్తుంది. అంటే ఆ విసినికర్రల గాలే ఆ అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క విసినికర్రల గాలి మీకు ఏకకాలంలో తగలాలంటే మీరు ఏం చెయ్యాలని గుర్తు ఆ నామంలో? మీరు ఆ పాదాల దగ్గర వంగాలని గుర్తు. ఆ పాదాల దగ్గర నిజాయితీతో మీరు వంగితే ఉత్తర క్షణంలో రెండు విసినికర్రల గాలి మీకు తగులుతుంది. అలా తగిలిన ఉత్తర క్షణంలో మీ జీవుడు భద్రతని పొందేస్తాడు. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఏకకాలంలో అబ్బుతాయి. ఎప్పుడూ పెట్టగలుగుతాడు, 10 మందిని సంస్కరించగలుగుతాడు, తాను ఆదర్శంగా ఉండగలుగుతాడు, తాను పతనం కాకుండా నిలబడగలుగుతాడు. ఇవి సిద్ధించాలి అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితానామం యొక్క వైభవం మీకు తెలిసి ఉండాలి. అందులో ఇంకొక రహస్యం, లక్ష్మీ కటాక్షంతో సాధించగలము అనుకున్న దానికన్నా సరస్వతీ కటాక్షంతో సాధించగలిగినది ఎక్కువ ఉంటుంది. ఎందుచేతనంటే స్వగ్రామే పూజ్యతే మూర్ఖ. ఎప్పుడూ కూడా తన ఇంట్లో ఏ ఇంట్లో ఒక యజమాని ఉంటాడో ఆ యజమాని ఎంత మూర్ఖుడు కానివ్వండి, అటువంటి మూర్ఖుడైన వాడైనప్పటికీ కూడా తన ఇంటి యందు మాత్రం స్వగృహే పూజ్యతే మూర్ఖ, ఆ ఇంట్లో పూజింపబడుతుంటాడు మూర్ఖుడు. అలాగే స్వగ్రామే పూజ్యతే ప్రభువు, ఆ ఊరికి ఉండేటటువంటి అధినేత ఎవరుంటాడో వాడు ఎంత మూర్ఖుడైనా ఊళ్ళో నమస్కారం పొందుతాడు. స్వరాజ్యే పూజ్యతే రాజా, రాజ్యమునందు మాత్రమే పూజింపబడతాడు రాజు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు సర్వత్ర పూజింపబడతాడు. ఆయన మాటకి ఎదురుండదు, ఆయనకు ఉండేటటువంటి పూజ శక్తి దానికి ఎదురుండదు. మీకు నేను ఈ మాట ఇలా చెప్పే కన్నా ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుందేమో. అవ్వయార్రని దక్షిణ దేశంలో ఒక మహాభక్తురాలు. ఆవిడ భక్తి ఇంకంతా ఇంత కాదు. అవ్వయారు గురించి చెప్పాలి అంటే ఎన్నాళ్ళు పడుతుందో. ఏమి శంకర్ గారు, అంత గొప్ప తల్లి అవ్వయార్. అవ్వయార్ స్వతంత్రంగా తన పిల్లలు కాని వారిని ఒక మహాభక్తుడి శరీరం విడిచిపెడితే ఆయన కూతుళ్ళని ఆవిడ పెంచి ఒక కూతురికి పెళ్లి నిర్ణయం చేసింది. ఆవిడ పెళ్లి నిశ్చితార్థం చేసిన తర్వాత ఆవిడ 3 రాజుల యొక్క ఆస్థానాలకు వెళ్ళి భక్తి ప్రబోధం చేస్తూ ఉండేది గురుస్వరూపంగా. 3 రాజులు ఆవిడ ఎందు గురుత్వం చూసి నమస్కరించేవారు. కానీ ఒక రాజుకి ఒక రాజుతో పడదు. చేరరాజు, చోళరాజు, పాండ్యరాజు, 3కి ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు. ఇప్పుడు ఆవిడ ఈ 3 రాజ్యాల్లో ఏదో రాజ్యంలో పెళ్లి చేయాలిగా. ఓ రాజ్యంలో పెళ్లి చేస్తూ చేరరాజుని, చోళరాజుని, పాండ్యరాజుని కూడా పిలిచింది. ఇప్పుడు 3 రాజులు కేవలం భక్తి ఉన్న తల్లి కాబట్టి, అంటే భక్తి ఎంత గొప్పదో, సరస్వతి కటాక్షం ఎంత గొప్పదో చూడండి. 3 రాజులు ఆవిడ ఇంట్లో పెళ్లికి వచ్చారు, కూతురు పెళ్లికి వచ్చి 3 పక్క పక్కనే కుర్చీల్లో కూర్చున్నారు. కూర్చుంటే ఆ తల్లి అంది, నా ఇంట 3 అగ్నిహోత్రములు వెలుగుతున్నట్టుంది అంది. ఒకరంటే ఒకరు పడని రాజులు 3 వచ్చి పక్క పక్కన కూర్చుని అన్నారు, మాకు మీతో విరోధం ఉండొచ్చు, కానీ మీ పక్కనే కూర్చుని ఇవాళ మేము ఇంత సమన్వయంతో ఇంత సంతోషంతో ఇక్కడ ఎందుకు కూర్చునున్నామో తెలుసా? అవ్వయ్యారింట్లో పెళ్లి కాబట్టి అవ్వయ్యారింటి పెళ్లికి వచ్చాం కాబట్టి మన 3 ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. 3 సంతోషంగా గడుపుదామని 3 రాజులు కూర్చుని 3 రాజులు సంతోషంగా ఉండి 3 రాజులు ఆ వివాహంలో పాల్గొని వెళ్ళారు. దానివల్ల వాళ్ళ మధ్య సమైక్యత వచ్చింది. ఒక సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి తన సరిహద్దు దాటితే శత్రువుగా ఎప్పుడు పట్టుకుందామా అని చూడబడేటటువంటి వ్యక్తిని, అటువంటి 3 వ్యక్తుల్ని, 3 రాజులు అంతే కదండి, తమ సరిహద్దు దాటితే పక్క రాజ్యానికి శత్రువులు, అటువంటి 3 రాజుల్ని తన ఇంటికి అతిథులుగా తీసుకొచ్చి పక్క పక్కన కూర్చోబెట్టగలిగింది. ఇది సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సరస్వతి బలం లక్ష్మీ బలం కన్నా గొప్పదండానికి మీకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఇలాంటిదే ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటొకప్పుడు దక్షిణ దేశంలో జరిగింది. అటువంటి సందర్భమే ఉత్తర దేశంలో జరిగింది. ఉత్తర దేశంలో మీకు అందరికీ తెలుసు, కాళిదాసు గారు మహాకవి, మహానుభావుడు, కాళీవర ప్రసాది. ఆయనకి సాక్షాత్ అమ్మవారి అనుగ్రహం. ఒకప్పుడు ఏమీ లేకపోయినా అమ్మవారు ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాసినటువంటి ఫలితంగా ఆయనకి ఎనలేని కవన శక్తి వచ్చింది. కవన శక్తితో పాటుగా ఆయనకు ఒక అత్యద్భుతమైన శక్తి కలిగింది. ఆ శక్తి ఏమిటి అంటే, ఆయన ఏదైనా ఊహ చేశారనుకోండి, ఆ ఊహ నిజం అవుతుంది. మహాత్ములు ఎప్పుడైనా ఊహ చేశారనుకోండి, అది నిజమైపోతుంది.
ఎందుకంటే వారి సంకల్పం అటువంటిది, వారి సంకల్పము సత్యమవుతుంది. సత్యాన్ని మనం చెప్తాం, వారి సంకల్పము సత్యంగా మారుస్తాడు ఈశ్వరుడు. అందుకని వారు ఏదీ కూడా వ్యతిరేక ఊహ చేయకూడదు. వ్యతిరేకంగా ఊహించడం కానీ, కోపంతో ఎవరినైనా నింద చేసి శాపవాక్కు విడిచిపెట్టడం కానీ చేయకూడదు. అనునయంతోనే ఉంటారు, అందుకే మహాత్ములు. కాబట్టి అటువంటి అనునయంతో కూడినటువంటి వాక్కులు ఎప్పుడూ ఉదారతతో కూడినటువంటి బుద్ధితో ఊహ చేస్తూ ఉండేవారు కాళిదాసు గారు. భోజరాజు గారు కాళిదాసు గారు అంటే ప్రాణం, ఆస్థాన కవి. ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు, రాజు కవిలా ఉండేవారు కాదు. భోజరాజు గారికి ఎందుకు పుట్టిందో ఒకసారి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. కవులందరినీ కూర్చోబెట్టి, నేను చనిపోతే మీరు ఏమని శ్లోకం చెప్తారో చెప్పండి అని అడిగాడు. నేను చెప్పను అన్నారు అనుకోండి, అదేమిటండి అటువంటి అమంగళకరమైన విషయం మీద శ్లోకాలు చెప్పడం ఏమిటి, మేము చెప్పమన్నాడు అనుకోండి, వీడి తలకాయ తీసేయండి అంటాడు. అందుకని భయపడి మిగిలిన కవులు బహుశः శ్లోకాలు చెప్పారు. కాళిదాసు గారిని పిలిచాడు భోజరాజు. నేను మరణించాను అన్న వార్త నీకు తెలియగానే నువ్వేమని శ్లోకం చెప్తావో చెప్పు అన్నాడు. అంటే కాళిదాసు గారు అన్నారు, నేను చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పవు అన్నాడు. అసలు అటువంటి ఊహ నేను చెయ్యను అన్నాడు. అందులో కాళిదాసు గారిలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఆయన అలా ఊహించి శ్లోకం కానీ చెప్పారో అది నిజమైపోతుంది. భోజరాజుది లక్ష్మీ కటాక్షం, కాళిదాసు గారిది సరస్వతీ కటాక్షం. లక్ష్మీ కటాక్షాన్ని సరస్వతీ కటాక్షం ఎలా దాటగలదో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పనన్నాడు. అంటే భోజరాజు అన్నాడు, ఏదో ఒకనాడు మరణిస్తాను, ఆనాడు నువ్వు చెప్పిన శ్లోకం నేను వినలేను, నువ్వు చెప్పు పర్వాలేదన్నాడు. మీరు ఎంత కోరినా అదొక్కటి నేను చెప్పనన్నాడు. ఎందుకంటే భోజరాజు మరణించాడు అని ఊహించి చెప్పాలి. ఊహ కాళిదాసు చేస్తే భోజరాజు చచ్చిపోతాడు. మిగిలిన కవులు చెప్పారు, తను చెప్పచ్చు. భోజరాజు పోతే పోయాడు, మనకెందుకు, ఆయన అడిగాడు నేను చెప్పానని చెప్పచ్చు. కానీ కాళిదాసు ఏం ఆలోచించాడంటే, ఇటువంటి మహారాజు నేను చెప్పలేదని ఒకవేళ నన్ను చంపేస్తే నా ఒక్కడితో పోతుంది, నేను చెబితే భోజరాజు పోతే దేశానికి గొడుగు పోతుంది. కాబట్టి నేను పోయి రాజు మిగిలితే చాలు, కాబట్టి నేను చెప్పను, దానివల్ల నా ప్రాణం పోయినా సరే అనుకున్నాడు. సరస్వతీ కటాక్షం త్యాగాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షం లోభాన్ని ఇస్తుంది. మీరు చూడండి జాగ్రత్తగా. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు దాచుకోడు, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు వెచ్చించేస్తాడు దేన్నైనా, ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముకుంటాడు. లక్ష్మీ కటాక్షం ఒక్కటే ఉన్నవాడు దాచుకోవడం మొదలు పెడతాడు. అంటే కాళిదాసు గారు శరీరం వదలడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి నేను చెప్పనన్నారు. అంటే భోజరాజు గారు అన్నారు, చంపేయండి అనలేకపోయాడు, కానీ నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాను వెళ్ళిపోమన్నాడు. అంటే కాళిదాసు గారికి కావలసింది ఏమిటి, భోజరాజు గారు బ్రతికొండడం. సరే నేను బయలుదేరిపోతున్నానని చెప్పి భోజరాజు గారికి నమస్కారం చేసి కాళిదాసు గారు బయలుదేరిపోయి మారువేషంలో ఆయన ఇంకొక చోటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే భోజరాజు గారు కొన్నాళ్ళు ఊరుకున్నాడు, కానీ కాళిదాసు గారు లేకుండా భోజరాజు గారు బతకలేడు. అంత స్నేహం ఇద్దరిది. అలమటించిపోయాడు, ఎలా అయినా కాళిదాసు గారిని పట్టుకోవాలని గూఢచారుల్ని పంపించాడు. కాళిదాసు గారు ఎక్కడ ఒకడు ఉంటారు పట్టుకోండి అని. వాళ్ళు పట్టుకోలేకపోయారు. తానే మారువేషంలో బయలుదేరాడు. బయలుదేరి వెతుకుతున్నాడు. ఒక చోట ఒక వ్యక్తి దివ్యమైన తేజస్సుతో కనపడ్డాడు. ఖచ్చితంగా ఈయన కాళిదాసే గుర్తుపట్టాడు. గుర్తుపట్టి నేను భోజరాజుని అని చెప్పేశాడు అనుకోండి, తన కోరిక తీరదు. భోజరాజు చచ్చిపోతే ఏ శ్లోకం చెప్తాడో వినాలని కదా భోజరాజు కోరిక. నీకోసమే వచ్చానయ్యా, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను, రమ్మంటే వస్తారు కాళిదాసు గారు, కానీ మళ్ళీ అడిగితే చెప్పరా శ్లోకం, మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని ఎలా అయినా చెప్పించాలి ఆ శ్లోకం. అందుకని భోజరాజు గారు వెళ్ళి కాళిదాసు గారి పక్కన నిలబడ్డాడు. ఏమీ తెలియని వాళ్ళ బాటసారిలా వచ్చి నిలబడ్డాడు. ఆయన అప్పుడు ఈ పరదేశంలో ఉన్నాడు. కాళిదాసు గారు అన్నారు, మీరు ఏ దేశం నుంచి వస్తున్నారన్నారు. మను చరిత్రలో ఏ ఏ దేశములను వసించితిరి, మీరే ఏ గిరిలు చూచినారే, ఏ తీర్థములను వసించితిరి అని అడుగుతాడు. అలా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు. ఆయన అన్నాడు, నేను ధారానగరం నుంచి వస్తున్నాను, భోజరాజు గారి రాజధాని. ఆ మాట వినగానే కాళిదాసు గారికి సంతోషం వేసింది. భోజరాజు గారు ఎలా ఉన్నారని అడిగాడు. అడిగితే భోజరాజు గారు తాను బ్రతికే ఉండి కాళిదాసు గారు ఎదురుగుండా ఉండి తను చచ్చిపోతే ఏం చెప్తాడో వినాలన్న కోరికతో భోజరాజు మరణించికి నేటికి 7వ రోజు అన్నాడు. అందుకే ఆ రాజ్యం విడిచిపెట్టి వచ్చేసాను అన్నాడు. వెంటనే కాళిదాసు గారు అన్నారు, అరే రే భోజరాజు మరణించాడా, దానివల్ల నిరాధారాధార అన్నాడు. ధారానగరం నిరాధార అయిపోయింది.
ఇప్పుడు ధారానగరానికి ఆధారం లేదు. నిరాలంబా సరస్వతి, సరస్వతీదేవి నిలబడ్డానికి చోటు లేదు, పోయింది భోజరాజు మరణిస్తే. దానితో పాటుగా ఖండితాశ్చైవ, పండితులందరూ ఖండింపబడ్డారు. ఇప్పుడు ఆదరించే ప్రభువు లేడు కాబట్టి పండితులకి తాంబూలం దొరకదు, పండితుల్ని మెచ్చుకునేవాడు లేడు, పండితుల్ని ప్రోత్సహించేవాడు లేడు. భోజరాజా దివంగత, భోజరాజు శరీరం విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు అన్నారు. ఈ మాట అనగానే ఎదురుగుండా వ్యక్తి కింద పడి చచ్చిపోయాడు. ఎందుకని? లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షం గొప్పది. ఆయన ఒక్కసారి కాని చెడు ఊహ లోపల చేశాడో నిజం అయిపోతుంది అంతే. ఆయన చచ్చిపోయాడు భోజరాజు అనుకొని ఊహ చేసి ఆ మాట అనేటప్పటికీ భోజరాజు పడిపోయాడు. పడిపోగానే అందరూ చుట్టూ చేరారు, ఆయన్ని గబగబా ఎవరినన్నారు, చూసేటప్పటికీ గుర్తుపట్టాడు. ఆ వేషం తీసేసేటప్పటికీ భోజరాజు. అయ్యయ్యో, ఏ మాట నేను అనకూడదనుకున్నానో, ఏ మాట అనకుండా ప్రభువుని రక్షించుకోవాలనుకున్నానో ఆ మాట నాతో చెప్పించేశాడు. చనిపోయాడని, భోజరాజు లేకుండా నేను బతకలేనని మళ్ళీ పరాశక్తిని ప్రార్థన చేశాను. అమ్మా నువ్వు మళ్ళీ బ్రతికించాలమ్మా అన్నారు. మరి నువ్వు నీ నోటి వెంట అటువంటి మాట వచ్చేసింది. అదే శ్లోకాన్ని చాలా తక్కువ మార్పుతో మళ్ళీ భోజరాజు బతికున్నాడని చెప్పు, నేను బతికిస్తానని అమ్మవారు. ఆయన అన్నారు మళ్ళీ వెంటనే సదాధారాధార, ధారానగరానికి ఆధారం పోవడం అన్నది లేదు, ఎప్పుడూ ఉంటుంది అన్నాడు. సదాలంబా సరస్వతి, సరస్వతీదేవికి చోటు లేకపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ సరస్వతీదేవికి చోటు ఉంటుంది. మండితాశ్చైవ, పండితులు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు, పండితులకు ఎప్పుడూ ఆధారం దొరుకుతూనే ఉంటుంది. ఎందుకని? భోజరాజా భువింగత, భోజరాజు భూమి మీదకి వచ్చే ఉన్నాడు అన్నాడు. ఠక్కన లేచాడు భోజరాజు గారు. అమ్మవారంది, ఒకసారి ప్రాణం పోయింది, చనిపోయాడు, నువ్వు అడిగావని ఇచ్చాను, నీ సరస్వతి కటాక్షం అటువంటిది. మీ ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి శరీరం వదిలిపెట్టేస్తారు. మీకు కొంత సమయమే ఇస్తున్నాను, కొంత సమయం మాత్రం బ్రతికుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏం చేస్తారో చేయండి అంది. ఇది సరస్వతి కటాక్షం అంటే. వెంటనే కాళిదాసు గారు భోజరాజు గారితో అన్నారు, మనకి ఎంత సమయం ఇంకా ఉంటామో తెలిసింది మన అదృష్టం. తెలియకపోతే ఉంటామనుకుని ఏవో పనులు చేసుకుంటూ పోతాం. ఇంతసేపే ఉంటామని తెలియడం మన అదృష్టం. కాబట్టి ఈ సమయం వృధా పోకూడదు. పద్య గద్య సమన్వితమైనటువంటి చెంపు కావ్యంగా రామాయణాన్ని చెప్పుకుందాం. రామనామం మనిషిని గట్టెక్కించేస్తుంది. కాబట్టి మీరో శ్లోకం చెప్పండి, నేనో శ్లోకం చెప్తుంటాను, ఇద్దరం కూర్చుని చెంపు రామాయణం చెప్పుకుందాం. చెంపు రామాయణం అంటే సొంతంగా చెప్పేస్తుంటారు. ఆయన ఒక శ్లోకం చెప్తారు, ఈయన శ్లోకం చెప్తారు, ఆయన కొంత గద్య చెప్తారు, ఈయన కొంత గద్య చెప్తారు. అలా ఉండిపోయిన కాసేపు చెంపు రామాయణం చెప్తూ ఇద్దరి శరీరాలు పడిపోయి ఇద్దరూ పరబ్రహ్మంలో కలిసిపోయారు. సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నవాడి కన్నా ఎంత గొప్పదై ఉంటుందో, లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు కూడా సరస్వతీ కటాక్షం ఉన్నవాడి వేలు పట్టుకుంటే స్వతహాగా తనకేమీ లేకపోయినా సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని అనుగ్రహిస్తే ఎలా లాగేయగలడో అమ్మవారిలోకి చూపించే సంఘటన అది. అంత శక్తివంతం సరస్వతీదేవి కృపంటే. అందున శారదా నవరాత్రుడు. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. ఉత్తర భారతంలో ధారానగరంలో ఈ సందర్భం జరిగితే దక్షిణ భారతదేశంలో అటువంటి సందర్భమే ఒకప్పుడు ఒకటి జరిగింది. కంబర్ అని తమిళ దేశంలో మహాకవి. ఏం శంకర్ గారు? మహాకవి కంబర్. ఉత్తరం భారతంలో కాళిదాసుని ఎలా చెప్తారో దక్షిణ భారతదేశంలో కంబర్ని అలా చెప్తారు. ఆ కంబర్ చోళరాజ్యంలో కులోత్తుంగ చోళుడు అనేటటువంటి రాజు దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. కాళిదాసుని భోజరాజు ఎలా ప్రేమించాడో అలాగే కులోత్తుంగ చోళుడు కంబర్ని కూడా ప్రేమించేవాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఒకానొకప్పుడు ఇద్దరు ఏదో కూర్చుని పరిహాసం ఆడుకుంటుంటే కులోత్తుంగ చోళుడు అన్నాడు, ఇంత గొప్ప సామ్రాజ్యానికి నేను అధినేతని, ఇవన్నీ నా వశంలో ఉన్నాయి, చూశారా నేను ఎంత గొప్పవాడినో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఎంత రాజు అయినా ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నా నువ్వు నాకు వశమై ఉన్నావు అన్నాడు. అంటే రాజుకి కొంచెం బాధేసింది. ఇంత మాట అంటాడా నన్ను? ఎంత కాదన్నా ప్రభువుని కదా, ఎంత కాదన్నా ఆజ్ఞలు వెయ్యగలిగిన వాడిని కదా, నా దగ్గర ఆస్థాన పండితుడు, నేను ఇచ్చిన జీతం పుచ్చుకుంటున్నవాడు, మీరు నాకు వశులై ఉన్నారంటాడా?
అని ఆయనతో వాగ్వివాదం పెట్టుకున్నాడు. మాట పెరిగింది. రాజు అన్నాడు, మీకు చాలా అతిశయం వచ్చేసింది, మీరు చాలా గొప్పవారు అనుకుంటున్నారు సరస్వతీ కటాక్షం ఉండడం వల్ల. నా దగ్గర ఆస్థానంలో ఉండడం వల్ల ఇంత గొప్పగా ఉన్నాను అనుకోవట్లేదు, మీకు దేశ బహిష్కారం వేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అహంకారం ఎంతటి మాటనైనా తెచ్చేస్తుంది. భోజరాజు కాళిదాసు గారిని ఏమన్నారో ఇంచుమించుగా కంబర్ని చోళరాజు గారు అదే అన్నాడు, కులోత్తుంగ చోళుడు. వెంటనే కంబర్ లేచి అన్నాడు, మీరు నన్ను మీ రాజ్యంలోంచి వెళ్ళిపోమ్మంటున్నారు కదా, మీకెప్పుడూ భయం చేరరాజు గారంటే. ఎందుకంటే ఆంతరంగిక మిత్రులు తెలుసు, చేరరాజు చాలా విశేషమైనటువంటి నలుడు ఎలా గుర్రం తోలుతాడో అలా గుర్రం తోలుతాడు ఆయన. మెరుపు తీగలా వెళ్ళిపోతాడు, గుర్రం మీద ఎవరు పట్టుకోలేరు ఆయన్ని. అంత గొప్ప రాజు, అంత బలవంతుడు, మీరు కూడా ఎవరికి భయపడతారో ఆ చేరరాజు, నేనెప్పుడు తాంబూల చర్వణం చేస్తుంటాను కదా, నా తాంబూలం పెట్టె నా పక్కన పట్టుకునేటట్టుగా చేస్తాను చూడండి. తాంబూలం పెట్టె పట్టుకుని ఒకనాడు మీ దగ్గర నేను పద్యాలు శ్లోకాలు చెప్తుంటే చేరరాజు నా పక్కన నిలబడి నాకు తాంబూలం అందించేటట్టు చెయ్యగలను. ఇది సరస్వతీ కృప అంటే అన్నాడు. రాజు తెల్లబోయి అన్నాడు, నా బద్ధశత్రువు చేరరాజుగా ఉంటూ చోళరాజునైన నా దగ్గరికి వచ్చి మన ఇద్దరమే మాట్లాడుకుంటుంటే నీకు తాంబూలం అందిస్తాడా? ఎలా జరుగుతుంది అది? చేరరాజు ఏమిటి, చోళరాజుకి దొరికితే చంపేస్తాడని తెలిసి ఎవ్వరూ లేకుండా మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నీకు తాంబూలం కట్టి అందిస్తాడు. అప్పుడు నేను ఎవరెక్కడంటే ఏమైపోతాడా? ఎంత అతిశయం నీకు! ఇంత గొప్ప ప్రతిజ్ఞ చేసేస్తావా? చూస్తాను, వెళ్ళిపో, రాజ్యం వదిలన్నాడు. మహారాజా, సరస్వతీ కటాక్షం ఎటువంటిదో చూద్దురు గాని కొద్ది రోజుల్లో అన్నాడు. కంబర్ వెళ్ళిపోయాడు చేరరాజ్యానికి. చేరరాజుకి తెలిసింది కంబర్ వచ్చాడని, ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడని. ఆయన ఏం తెలియనట్టు ఊరుకుని ఆస్థానానికి పిలిచాడు. కంబర్ సరస్వతీ కటాక్షాన్ని చూశాడు, ఆయన చెప్పే కవనాన్ని చూశాడు, ఆయన ఉపాసన చూశాడు, పరమమిత్రుడైపోయాడు, ఆస్థాన కవిగా చేశాడు. ఎంత సంతోషంగా ఉన్నాడంటే చోళరాజు దగ్గర ఎంత సంతోషంగా ఉన్నాడో చేరరాజు దగ్గర అంతకన్నా ఎక్కువగా ఉన్నాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఏడిచిన వాడు ఎవరంటే చోళరాజు. ఇంతటి మహానుభావుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కంబర్ వెళ్ళిపోయిన తర్వాత అంతటా ఎక్కడ చూసినా నిరాశా నిస్పృహలుగా ఉంది. ఆ పూర్వపు ఉత్సాహం లేదు, మనని వెన్ను తట్టి నడిపించే వ్యక్తి లేడు, మనకి ఎప్పుడూ సలహా చెప్పే మహానుభావుడు లేడు. చాలా తప్పు చేశాను, నిజమే, నేను ఆయనకే వశుణ్ణి, అందుకే ఆయన లేకపోతే నా మనసు పనిచేయట్లేదు అని మళ్ళీ కంబర్ వచ్చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదని తన గూఢచారిని ఒకరిని, తన వేగుల వాడిని, ఒక రాయబారిని చేరరాజు ఆస్థానానికి పంపాడు. కంబర్ని మళ్ళీ నేను సకల సత్కారాలతో ఆహ్వానిస్తున్నాను, నేనన్న మాట తప్పే, నన్ను క్షమించమని కోరుతున్నాను, తిరిగి కంబర్ని చోళరాజ్యం రావలసిందిగా కోరుతున్నాను అని కులోత్తుంగ చోళుడు కబురు చేశాడు. చేస్తే కంబర్కి ఆస్థానంలో వినిపించారు, రాజాస్థానంలో కూర్చునుండగా ఈ పత్రిక. ఏం చెయ్యాలి అప్పుడు కంబర్? వెళ్ళొచ్చా వెనక్కి? ఆయన అన్నాడు, చేరరాజా, మీరు ఎంత కాదన్నా ఇప్పుడు నాకు పరమమిత్రులు, కానీ ఒకనాడు నాకు కులోత్తుంగ చోళుడు మహామిత్రుడు. మిత్రుల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ అవి భార్యాభర్తల సంబంధం లాంటిది. అంత మాత్రం చేత నేను ఆయన బాధపడుతుంటే వెళ్లకుండా ఉండకూడదు, కాబట్టి నేను చోళరాజ్యానికి మళ్ళీ వెళ్ళిపోతానన్నాడు. అంటే చేరరాజు లేచి కౌగిలించుకుని అన్నాడు, మీలో ఉత్తమ సంస్కారాన్ని నేను చూస్తున్నాను, ఇక్కడ ఇవాళ ఉన్నాను కదా అని చోళరాజు మన్నించమని అడిగితే మన్నించకుండా మీరు ఇక్కడ ఉండకుండా వెడతానంటున్నారు. మీ సంస్కారానికి జేజేలు, మీకు నమస్కరిస్తున్నాను, మీరు సంతోషంగా సమస్త కానుకలతో చోళరాజ్యానికి వెళ్ళండి అని చోళరాజ్యానికి పంపించేశాడు. మళ్ళీ కంబర్ చోళరాజ్యానికి వచ్చాడు. కులోత్తుంగ చోళుడు మళ్ళీ ఆస్థాన కవిని చేశాడు. మళ్ళీ ఎంతో సంతోషంగా ఇద్దరు కాలక్షేపం చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరు ఏకాంతంలో ఉన్నారు. ఎక్కడికి పోతాయండి రజోగుణపు వాసనలు? రాజు అన్నాడు, ఏమి ఆ రోజున నేను దేశ బహిష్కారం వేస్తే వెళ్ళిపోతూ మనమిద్దరమే మాట్లాడుకుంటుంటే చేరరాజు తాంబూలం అందించేటట్టు మీ తమలపాకులు వక్కల పెట్టె తీసుకుని మోసేట్టు చేస్తానన్నారు కదా, మరి మీ ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేకపోయారే? సరస్వతీదేవి అంత శక్తివంతమైంది, నాకు ఆవిడ కృప ఉందన్నారుగా అన్నాడు. రాజా, నువ్వు అడగలేదని తీర్చలేదు, నీకు ఆ మక్కువ తీరుతుందిలే తొందరలో అన్నాడు. అని కులోత్తుంగ చోళుడి దగ్గర ఉన్నటువంటి కంబర్ రహస్యంగా సందేశం పంపించాడు చేరరాజుకి.
ఒకానొకనాడు ఇద్దరు శ్లోకాలు చెప్పుకుంటున్నారు, కులోత్తుంగ చోళుడు కంబర్ కూర్చుని. ఒక వ్యక్తి తమలపాకులు వక్కలు అన్నీ ఉన్నటువంటి పెట్టె, సున్నము ఉన్న పెట్టె పట్టుకుని, మహాపండితులకు అది అలవాటు ఉంటుంది, తాంబూల చర్వణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే నించుని ఉన్నాడు. ఆయనే చేరరాజు అని గుర్తుపట్టలేకపోయాడు కులోత్తుంగ చోళుడు. ఈయన మీద ఉన్న గౌరవంతో, కంబర్ మీద ఉన్న గౌరవంతో, కంబర్ సేవకుండని చెప్పి చేరరాజు గారు తమలపాకులు పెట్టే వక్క పెట్టే పట్టుకుని ఆ గదిలో నించున్నాడు. తాంబూలం అందుకుంటానన్నాడుగా చోళరాజు ముందు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆయన వంక చూడలేదు, చూడకుండా ఇలా అన్నాడు. గబగబ గబగబా తమలపాకులు చుట్టి వక్కలు పెట్టి ఆయన చేతి మధ్య పెడితే ఇలా వేళ్ల మధ్యలో పట్టుకున్నాడు. పట్టుకుని రాజుతో ఇలా శ్లోకం చెప్తూ ఆ తాంబూలం నోట్లో పెట్టుకోకుండా మళ్ళీ ఇలా అన్నాడు. మళ్ళీ చేరరాజు ఇంకో తాంబూలం పెట్టాడు, దాన్ని ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని మళ్ళీ రాజుతో ఇలా మాట్లాడి మళ్ళీ ఇలా అన్నాడు. మూడో తాంబూలం ఇచ్చాడు, దాన్ని ఇలా పట్టుకుని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు చేరరాజు. అంటే నేను కొంచెం సేపట్లో వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్లుగా ఆ తాంబూలం పెట్టి పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్లోకం చెప్పి ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కంబర్ అన్నాడు, మహారాజా, చేరరాజు నా తాంబూలం పెట్టే మోసి తాంబూలం ఇచ్చేట్టు మీ గదిలో మీతో మాట్లాడుతుండగా ఏకాంతంలో నన్ను సేవించేట్టు చేస్తానన్నాను, చేశాను. ఇప్పటిదాకా నాకు తాంబూలం అందించిన వాడు చేరరాజే, నా సేవకుడు రూపంలో వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అన్నారు. వెంటనే గడియారం వంక చూశాడు చోళరాజు. చేరరాజుకున్నటువంటి అశ్వచోదన శక్తికి ఆయన్ని పట్టుకోలేరు, అంత దూరం వెళ్ళిపోయాడు. అంత వేగంతో వెళ్ళిపోతాడు గుర్రం మీద. ఈ మాట నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అంటే తెలిస్తే పట్టుకుని ఉండేవాడి. అంటే ఆయన అన్నాడు, కంబర్, ఇది మా ఇద్దరి వ్యవహారం. మీరు నేను అలా సాధించగలనా లేనా అని అడిగారు. సాధించగలను అని నిరూపించడానికి నేను కబురు చేశాను. నా సరస్వతి కటాక్షానికి లొంగిపోయినటువంటి చేరరాజు అంత గౌరవంతో తమలపాకులు వక్కలు మోసేవాడిగా వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన నా గౌరవం నిలబెట్టడానికి వచ్చాడు. నేను ఆయనే చేరరాజని మీకు చెప్పవచ్చు. చెబితే మీరు రాజుకి రాజు చెయ్యవలసిన సత్కారం చేస్తారని నాకేం నమ్మకం. ఆయన గౌరవం నా వల్ల మంట కలవకూడదు, నా ప్రతిజ్ఞ నిలవడం వరకు. అంటే చోళరాజు ఆశ్చర్యపోయినాడు. మీరు ఆ తాంబూలం నోట్లో ఎందుకు పెట్టుకోలేదన్నాడు. నా ప్రతిజ్ఞ తాంబూలం అందించుకునేటట్టు చేస్తానన్నాను, కానీ నోట పెట్టుకుంటానని లేదు. ఆయన ఇచ్చిన తాంబూలం నేను నోటితో నవిలిన నాడు మహారాజు నా ఆజ్ఞ పాటించవలసిన వాడైపోతాడు. అందుకని ఏ ప్రతిజ్ఞ చేశానో అది చేశాను తప్ప నోట పెట్టుకుని నవిలి రాజుని సేవకుణ్ణి మాత్రం చేయలేదు. నేను ఏ ప్రతిజ్ఞ చేశానో అది నెరవేర్చానంతే మహారాజా. అందుకని చేరరాజు గౌరవాన్ని నేను పాడు చేయలేదు. మా ఇద్దరి మధ్య విషయం, చేరరాజు ఎంత స్నేహశీలి అయి నేను ఆ ఆస్థానం నుంచి ఈ ఆస్థానానికి వచ్చి నాకు తాంబూలం అందించిన మహాత్ముడు. ఇది సరస్వతీ కటాక్షం యొక్క అనుగ్రహం మహారాజా, నమ్ముతారా అన్నాడు. చోళరాజు కులోత్తుంగ చోళుడు లేచి కంబర్ కాళ్ళ మీద పడ్డాడు. ఏమో అనుకున్నాను, కానీ సరస్వతీ కటాక్షం ముందు లక్ష్మీ కటాక్షం ఏమి నిలబడుతుంది? ఒక రాజుతో ఆంతరంగిక సమావేశంలో వేరొక రాజుతో తాంబూలం అందుకున్నారు. కంబర్, నేను ఇప్పుడు నమ్ముతున్నాను, మీ కాళ్ళ మీద పడిపోతున్నానని నమస్కారం చేశాడు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. నేను ఇలా మీకు ఉదాహరణలు చూపించుకుంటూ వెడితే ఇలా నేను వచ్చే శరన్నవరాత్రుల వరకు ఈ నామం చెప్పచ్చు. ఎందుకంటే దాని శక్తి అటువంటిది, ఆ నామం అటువంటిది. మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఎటువైపు నుంచి ఎటువైపుకి రండి, సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ప్రమాదకారి. లక్ష్మీ కటాక్షంతో పాటు సరస్వతీ కటాక్షం ఉండడం చాలా మంచిది. సరస్వతీ కటాక్షం ఒకటే ఉండడం, లక్ష్మీ కటాక్షం లేకపోవడం ఇప్పుడు కాదు. ఎందుకంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఆయనకి హద్దే ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూజనీయుడే, ఎక్కడికి వెళ్ళినా మహనీయుడే, ఎక్కడికి వెళ్ళినా గౌరవనీయుడే. సరస్వతీ కటాక్షం అంత గొప్పది. అందుకే సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం రెండూ మన మీద పడాలి అంటే ఏకైక మార్గం ఏమిటంటే అమ్మవారి పాదాలకి నమస్కారం చేయడం. అందుకే శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్తారు, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నీ జీవితంలో తప్పకుండా పూజలో రాజోపచారాలు చెయ్యాలి. రాజోపచారాలు అంటే ఏంటి? మనం ఎక్కడి వరకు చేస్తాం? ఇంట్లో పంచోపచారాలు చేస్తాం. షోడశోపచారాలని 16 ఉపచారాలు అవి చేస్తాం అనుకోండి. అందులో కూడా కొన్ని చెయ్యం. సింహాసనం పరికల్పయామి అంటాం. సింహాసనం వేస్తున్నామా?
వేయలేక అక్షత వేసేస్తాం. కొన్ని కొన్ని మంత్రం చెప్తాం కానీ నిజంగా మనం అలా చెయ్యం. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. అంటే ముత్యం కాల్చినటువంటి గుండ తాంబూలంలో వేసి నీకు ఇస్తున్నాను అని చెప్తాం. కానీ నిజానికి అలా ముత్యాన్ని కాల్చినటువంటి గుండ తాంబూలంలో వేసి ఇచ్చేటటువంటిది లేదు. ఇవ్వకుండానే మనం ఆ మంత్రాన్ని చెప్తూ ఉంటాం. కాబట్టి మంత్రం ఒకటి, క్రియ ఒకటి జరుగుతూ ఉంటుంది. అందున మనం యథార్థానికి షోడశోపచారముల వరకు ఏమో కొంత చేయగలమేమో, రాజోపచారాలు ఎప్పుడూ చేయలేక మనం ఏం చేస్తామంటే పువ్వు వేసేస్తాం. అంటే గీతం శ్రావయామి ఓ పువ్వు, నృత్యం దర్శయామి ఓ పువ్వు. ఎందుకని అంటే ఇంట్లో దానికి తగిన సంస్కారాన్ని యజమాని చేసుకోలేకపోయాడు అని గుర్తు. నీవు నీ ఇంట పూజ చేసుకునేటప్పుడు గీతం శ్రావయామి అన్నప్పుడు నీ కూతురు ఒక కీర్తన చెయ్యాలి. వాద్యం ఘోషయామి అంటే నీ కొడుకు ఒక వాయిద్యాన్ని మ్రోగించాలి. లలిత కళలు తెలిసి ఉండాలి బిడ్డలకి. కానీ మనం ఇవాళ ఆ స్థితిలో లేవు. పోని ఇవి రెండూ వచ్చిన నృత్యం దర్శయామి, నృత్యం చెయ్యాలి. ఎవరికి వస్తుంది? అందరిళ్లలో ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఉండరు. ఉన్నది అశ్వాన్ ఆరోహయామి, గుర్రం మీద కూర్చోబెట్టాలి. గుర్రం ఏది? గజాన్ ఆరోహయామి, ఏనుగేది? ఇవి చెయ్యడం కుదరదు. ఇవి చేయకపోతే నష్టం ఏమిటండి అని మీరు నన్ను అడగచ్చు. మీ జీవితంలో 5 ప్రధానంగా ఉంటాయి. నిన్నటి రోజున మీకు చెప్పాను, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 వల్ల పొందే ప్రయోజనం కాకుండా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు జీవితంలో. మీకు ఒక కారు ఉంది, ప్రయోజనమేనా? మీ ఇంట్లో కరెంట్ ఉంది, ప్రయోజనమేనా? మీకు ఇల్లు ఉంది, ప్రయోజనమేనా? మీకు మంచి మంచి బట్టలు ఉన్నాయి, ప్రయోజనమేనా? మీకు గొలుసులు ఉన్నాయి, ప్రయోజనమేనా? మీకు ఉద్యోగం ఉంది, ప్రయోజనమేనా? మీకు కొంత ఆస్తి ఉంది, ప్రయోజనమేనా? మీకు మరి ఇవన్నీ ఉన్నాయి, వీటికి కృతజ్ఞత ఏం చెప్పారు? యథార్థంగా అయితే ఒక్కసారైనా 64 ఉపచారములు చెయ్యాలి అమ్మవారికి. జీవితంలో మొత్తం మీద ఒక్కసారైనా 64 ఉపచారాలు చెయ్యాలి. చతుశ్చపర ఉపచారాఢ్య. అవి చేయలేకపోతే కనీస మర్యాద ఏమిటంటే దర్బార్ చెయ్యాలి అమ్మవారికి. ఇళ్లల్లో అందరూ చెయ్యలేనిదేదో అది శారదా నవరాత్రుల్లో పరాశక్తికి చేయించాలి. అమ్మవారి దగ్గర తప్పకుండా దర్బార్ చెయ్యాలి. దర్బార్లో కూర్చోకుండా నేను వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, అంటే నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చినా నేను చెయ్యలేకపోయినా అవి చేసే చోట కూడా కూర్చోను అంటే కృతజ్ఞతను ఆవిష్కరించుట. అందుకే దర్బార్ జరుగుతోందంటే వెళ్ళి కూర్చుంటారు దర్బార్లో. దర్బార్ వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. జీవితంలో అదొక మహత్తరమైన వరం. తాను చెయ్యలేని రాజోపచారాలు గుడిలో జరుగుతుంటే దానికి దర్బార్లో కూర్చున్నంత మాత్రాన వీడు చేసిన ఫలితం వీడి ఖాతాలో వేసేస్తారు. ఇప్పుడు సామవేదం అవధారయ అంటున్నారండి. మీరు మీ ఇంట్లో ప్రతి నవరాత్రుల్లో ప్రతిరోజు మీ ఇంట్లో సామవేదం చదివించగలరా? ప్రతిరోజు యజుర్వేదం చదివించగలరా? ప్రతిరోజు అధర్వణ వేదం చదివించగలరా? ప్రతిరోజు ఉపనిషత్వాక్యం చెప్పించగలరా? ప్రతిరోజు వాద్యం మ్రోగించగలరా? ప్రతిరోజు మీరు సంగీతం వినిపిస్తున్నారా? ప్రతిరోజు నృత్యం అమ్మవారికి చూపిస్తున్నారా? ప్రతిరోజు అమ్మవారికి గొడుగు పడుతున్నారా? అద్దం చూపిస్తున్నారా? మీరు చెయ్యనివేమున్నాయో అవన్నీ మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోవడానికి దర్బార్ గుళ్ళో చేయించాలి తెలుసున్న వాళ్ళు. అలా చేయించకపోతే మళ్ళీ వాడి తప్పు. ఊరి వాళ్ళకి నువ్వేం ఉపకారం చేసినట్టు? ఊరి వారికి ఉపకారం ఏమిటంటే సాయంకాలం దర్బార్ చేయించాలి. చేస్తే వాళ్ళు దర్బార్లోకి వచ్చి కూర్చుంటారు. దర్బార్లో కూర్చునేటప్పుడు ఇంక నియమం లేదు, అందరూ వచ్చి కూర్చుంటారు అంతే. ఆర్జితం ఉందనుకోండి, దానికి ఏదో ద్రవ్యం ఇచ్చిన వాళ్ళు చేస్తారు. దర్బార్లో కూర్చోడానికి రూపాయి ఇవ్వాలని నియమం ఏం లేదు. దర్బార్ అంటే కూర్చుంటారు అంతే వచ్చి. ఎందుకు కూర్చుంటారంటే అందరికీ ఆ ఉపకారం అందించేయాలి. అందుకోలేదనుకోండి వాడు, మీరేం చేయలేదు. అది వాళ్ళ దురదృష్టం అంతే. దర్బార్లో కూర్చోకపోతే అది వాళ్ళు స్వయంగా తమ అదృష్టాన్ని వాళ్ళు జార్చేసుకున్నారని గుర్తు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో. రాజోపచార వ్యాఖ్యానాలు మీరు చదవండి. రాజోపచారాలని దేవాలయంలో ఎందుకు చేయించాలో, రోజు ఇంట్లో చేసుకోలేని వాళ్ళ కోసం ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో ఎందుకు దర్బార్ చెయ్యాలో మనకి వ్యాఖ్యానాల్లో ఉన్నాయి. కాబట్టి మనకి శాస్త్రం దీన్ని అందిస్తుంది. ఇది సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఎవడికి తెలుసో వాడు ఇంతమందికి అందించగలడు. ఒక్కడికి ఉండి అంతమందికి అందించమనండి లక్ష్మీ కటాక్షంతో.
కుదురుతుందా? తనదంతా సర్వత్రదానా చేసేయగలట హర్షవర్ధనుల్లా? చేసేయలేడు. కానీ ఎంతమందికైనా పనిచేయగలడు ఒక్క సరస్వతీ కటాక్షం ఉంటే. ఒక పరమాచార్య కొన్ని కోట్ల మందిని ఉద్ధరించేశారు ఎక్కడేం చేయించాలో చేయించేసి. అది సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలడు. లక్ష్మీ కటాక్షమే ఉన్నవాడు సరస్వతీ కటాక్షాన్ని కల్పించుకోవడం కుదరదు. నాకు 5 కోట్లు ఆస్తి ఉంది కాబట్టి నాకు రామాయణం వచ్చేయాలంటే రాదు. రామాయణం వచ్చుంటే నీకు ఎందుకు ఏది చేస్తారో తెలుసుంటే నువ్వు తరించడం కాదు, కొన్ని వేల మందిని నువ్వు తరింపచేయచ్చు. లక్ష్మీ కటాక్షానికి పాత్రులను చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి, కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండడం, వసిన్యాది దేవతల స్తోత్రంలో అలా చెప్పడం, అమ్మవారికి ఎడం పక్కన లక్ష్మిని కుడి పక్కన సరస్వతిని పెట్టడం పరమ ధార్మికంగా పరమ సత్యంగా మన కోసమని అటువంటి రూపం వచ్చిందా లేదా? అది ఆ నామం యొక్క వైభవం. కాబట్టి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, దీని మీదే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు 99వ శంకరాచార్యులు వారు 99వ శ్లోకం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా, నాకు ఆ నెంబర్లు జ్ఞాపకం ఉండవు. తోనే పూర్తి చెయ్యాలి. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మా, నీకు ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి సరస్వత్యా, మొదట దేంతో మొదలెట్టారంటే శంకరాచార్యుల వారు సరస్వతీ కటాక్షం కలుగుతుంది అంటూ మొదలెట్టారు. అమ్మవారికి నిజాయితీతో నువ్వు నమస్కారం చేస్తే ఆవిడ పాదాలకి ఉత్తర క్షణం సరస్వతీ కటాక్షం కలిగిపోతుంది. అలా సరస్వతీ కటాక్షం ఎంత కలుగుతుందిట? విధిహరి సపత్నో విహరతే, బ్రహ్మదేవుడికి అసూయ పుడుతుందిట ఆ సరస్వతీ కటాక్షం వచ్చిన వాడిని చూసి. ఇదేమిట్రా, సరస్వతీదేవి నా భార్య కదా, అసలు సరస్వతీదేవి నా భార్య కాబట్టి నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉండకూడదు, కానీ సరస్వతీ విలాసం నాకన్నా వీడి ఎందే ఎక్కువగా ఉంది అని తన భార్య అయినా తనకన్నా సరస్వతీ విలాసం వాడి ఎంతుందని బ్రహ్మగారు అసూయపడేంత సరస్వతీ కటాక్షం వస్తుందిట. లక్ష్మీ కటాక్షం కూడా వస్తుందిట. ఎంత లక్ష్మీ కటాక్షం వస్తుందిట? విధిహరి సపత్నో విహరతే. శ్రీ మహావిష్ణువు అసూయ చెందుతారట. లక్ష్మి నా భార్య కదా, నాకు ఉండవలసినంత లక్ష్మీ సంపన్నత కన్నా వీడికి ఎక్కువ ఉంది ఏంటి అంటే లక్ష్మీ విలాసం వీడి ఎందు ఎక్కువగా ఉంది నాకన్నా అని విష్ణువంతటి వాడు అసూయ చెందేటంతటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందమ్మా నీకు నమస్కారం చేసిన వాడికి. బాగుందండి, అంత గొప్ప సరస్వతీ కటాక్షం వచ్చింది, అంత గొప్ప లక్ష్మీ కటాక్షం వచ్చింది, చాలా సంతోషం. కానీ ఈ రెండూ వస్తే సరిపోయిందా? ఈ రెండూ వస్తే సరిపోదు. పరమకురూపి అయి పొద్దున్నే ఇలా చూశామనుకోండి, ఇంకా ఆ రోజు అన్నం సహించనంత భయంకరమైన రూపంతో ఉన్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవ్వరూ ఆయన్ని చూడ్డానికి కూడా భయపడిపోతారు, అటువంటి రూపం. అలా ఉండకుండా అమ్మవారికి ఎవడు నిజాయితీగా ఒక్కసారి నమస్కారం చేశాడో అటువంటి వాడు రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. లోకంలో అందగాడు అంటే మన్మధుణ్ణి చెప్తారు. మన్మధుడు అంత అందగాడు కాబట్టే రతీదేవి ఎప్పుడు మన్మధుణ్ణి చూస్తుంటుంది. ఒకానొకప్పుడు రతీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన ఒక వ్యక్తి వంక చూసి అనుకుందిట, అబ్బా ఎంత బాగున్నాడో, మా ఆయన కన్నా ఈయనే బాగున్నాడు అనుకుందిట. అలా అనుకున్నప్పుడు పాతివ్రత్యం కొంచెం భ్రంశం అయిపోయినట్టా లేదా? అలా అనొచ్చా? ఆ మాట, ఆ భావన రావచ్చా? ఆ భావన వచ్చిన ఉత్తర క్షణంలో రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలమైంది. రతీదేవి పాతివ్రత్యాన్ని శిథిలం చెయ్యగలిగినంత అందగాడవుతాడమ్మా నీ భక్తుడు.
నీకెవడు నమస్కరిస్తున్నాడో వాడంతటి సౌందర్యమూర్తి అవుతాడు. కాబట్టి రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష. అంతటి అందగాడు, అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు, అంతటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. కానీ పాపం 18 ఏళ్ల కన్నా బతకడండి అన్నారు. ఉపయోగం ఉందా? ఎందుకు పనికొస్తాయి ఇవన్నీ? కాదుట. అమ్మవారికి నమస్కారం చేసిన వాడికి సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని శిథిలం చెయ్యగలిగినంతటి సౌందర్యంతో పాటుగా చిరంజీవన్నేవ 100 సంవత్సరములు ఆరోగ్యంతో 3 తరాల్ని చూచి 10 మందికి పెట్టి సంతోషించగలిగిన కీర్తి కలిగినటువంటి వాడిగా బతకగలిగిన వైభవం అబ్బుతుంది. చిరంజీవన్నేవ. ఇవన్నీ అనుభవిస్తూ సంసారంలో తాదాత్మ్యతతో ఉంటే సరిపోతుందా? ఉపయోగం ఏమైనా ఉంటుందా? పశు పాశం వ్యతికర. పశువుగా ఉండడం అంటే జన్మకి రాట అని పేరు. ఆవుని కట్టేస్తాము రాటకి, ఆ రాటయే జన్మ, కర్మయే పాశం, మెడలో వేసుకున్నటువంటి మమతలే బంధనములు. అప్పుడు మనం పశువు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఇవన్నీ విప్పేసి జ్ఞానం ఇచ్చి, జ్ఞానం ఇవ్వడం వల్ల పశుపతిలోకి కలిపేస్తుంది. నువ్వు పశువువి కావు, ఇంకా నువ్వు పశుపతిలో కలిసిపోతున్నావని చెప్పి పరమశివుడిలోకి కలిపేస్తుందిట. 100 ఏళ్ళు బతికి హాయిగా తేలికగా శరీరం వదిలిపెట్టి చిట్ట చివర పరమేశ్వరుడిలో కలిసిపోతాట. ఇలా కలిసిపోవడానికి కావలసిన అనుగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు శంకరాచార్యులు వారు? కేవలం అమ్మ, ఎవరు నిజాయితీతో నీ పాదములకు నమస్కారం చేస్తున్నాడో వాడికి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి? సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సరస్వతి లక్ష్మి అటు ఇటు ఉండడం వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అమ్మవారి అందం వల్ల అందం వచ్చేస్తోంది, చిరంజీవిత్వం వచ్చేస్తోంది, జ్ఞానం వచ్చేస్తోంది, 3 తరాలు చూడగలిగిన అదృష్టం వచ్చేస్తోంది. చిట్ట చివర తేలికగా శరీరం నుంచి విడిపోతున్నాడు, పునరావృత్తి రహిత శివ శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తున్నాడు. ఇటువంటి స్థితిని పొందడానికి తల్లి నీ అనుగ్రహం, నీకు చేసేటటువంటి ఒక్క నమస్కారం చాలమ్మా అన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్న నామం ఎంత గొప్పది. ఒకవేళ అర్చన చేయబడుతున్నటువంటి ఒక సువాసిని దగ్గర చేస్తున్న యజమానే కాకుండా ఇంకో 2 ఎవరో నిలబడి తెలియకో తెలిసో విసినికర్ర విసురుతుంటే ఆయన నమస్కారం చేసుకుంటున్నప్పుడు చూసిన వ్యక్తికి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని కనిపించింది అనుకోండి, అలా ఎవరికి కనపడిందో ఆవిడ ధన్యురాలే. మంచి దృష్టికోణం అది కదా. అప్పుడు అది పరాశక్తి అనుగ్రహంగా భావన చేసి ఆ నామానికే వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది. ఇవాళ అనుకోకుండా అందుకే నేను అలాగే ఈ నామానికి వ్యాఖ్యానం చేయవలసి వచ్చింది తప్ప ఇది అనుకున్నది కాదు, అమ్మవారి ఆజ్ఞ. ఇలా ఈ నామానికి ఇవాళ వ్యాఖ్యానం చేసి నువ్వు పూర్తి చెయ్యి. చిత్రం ఏమిటంటే శంకరాచార్యులు వారు ఈ శ్లోకంతో సౌందర్యలహరిని ఫలశ్రుతిగా పూర్తి చేశారు. ఆశ్చర్యకరంగా అమ్మవారే ఇవాళ ఈ నామాన్ని తీసుకొచ్చి వ్యాఖ్యానాన్ని అలా పూర్తి చేయించింది. కాబట్టి శారదా నవరాత్రి ప్రసంగాలు అందమైనటువంటి స్థితిలో అనుకోకుండా ఒక పరిపూర్ణతతో పూర్తయిపోయినట్టు. మళ్ళీ తిరిగి వెంకటాచల వైభవోత్సవాలలో ఒక 2 రోజులు 3 రోజుల ముందు ప్రసంగం ప్రారంభం చేయండి అన్నారు. కాబట్టి 5వ తారీఖున కానీ 6వ తారీఖున కానీ డిసెంబర్లో వెంకటేశ్వర వైభవంతో ప్రసంగాలు ప్రారంభం చేసి 8వ తారీఖు నుంచి వెంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభం చేసుకుని అత్యద్భుతంగా మనం స్వామిని సేవించి తరిద్దాం. ఇక రేపటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు, రేపు కనకదుర్గమ్మని పూజ చెయ్యకపోతే అసలు శారదా నవరాత్రుల యొక్క ఉపాసనయే పూర్తి కాదు. దుర్గమ్మ తల్లికి తప్పకుండా రేపు నమస్కారం చేసి తీరాలి. సువాసిని జీవితంలో అందున రేపు విజయదశమి, తప్పకుండా రేపు అమ్మవారి పాదముల మీద కుంకం వేసి తీరాలి. రేపటి రోజున అత్యద్భుతమైన మూర్తి, ఇంత నవ్వుతున్న మూర్తిని మీకు బహూకరిస్తారు. ఆ మూర్తికి మీరు కుంకుమార్చన చేస్తారు. ఈ మాట పొద్దున్న చెప్పడమే ప్రళయాన్ని సృష్టించింది. ఓ ట్యూబ్లైట్ పగిలిపోయింది. కాబట్టి మళ్ళీ అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేయకండి. 2, రేపు టోకెన్ లేని వాళ్ళు దయచేసి పూజా సామాగ్రి అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? రేపు విజయదశమి. ఏ కారణం చేత కూడా మా నోటి వెంట లాకి ఏత్తం ఇప్పించవద్దు. వచ్చిన టోకెన్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి మేము సంతోషించేలా అవకాశాన్ని కల్పించండి. మేము అంటే కార్యకర్తలకి అని నా ఉద్దేశం. రేపటి రోజున మాత్రం ఏ సువాసినికి అమ్మ ఇవ్వడం కుదరదు అని మేము నోటితో అనేటట్టుగా కిటికీల దగ్గర నిలబడవద్దు.
ఒక్క టోకెన్లు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి పూజా సామాగ్రి తీసుకోండి. ఇవాళ మేము లేదన్నాము అనేటటువంటి బాధ దయచేసి కల్పించవద్దు. రేపటి రోజు కుంకుమార్చన చేసి తాంబూలం వేసుకోవాలి సువాసిని. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక తాంబూలాలు సిద్ధం చేస్తున్నారు. రేపు కుంకుమార్చన చేసిన వాళ్ళందరూ ఆ ప్రత్యేక తాంబూలం వేసుకుంటారు. సాయంకాలం అమ్మవారి శాంతికర కళ్యాణం. నేను చెప్పాను, డబ్బాలు పెట్టారో లేదో నేను దాన్ని చూడలేదు. కానీ రేపు కూడా ఉదయం వచ్చేటప్పుడు ప్రతి సువాసిని వాళ్ళ ఇంటి నుంచి తప్పకుండా కాసిని పసుపు కొమ్ములు తెచ్చి డబ్బాల్లో వేయండి. పెట్టారా? డబ్బాల్లో వెయ్యండి. వేసిన వాళ్ళు ఉంటే మీ ఇష్టం. వేస్తే సువాసినులకే అధికారం, సువాసిని కాని వాళ్ళకి అధికారం లేదు. రేపటి రోజున రోళ్ళు పెట్టి ఆ రోళ్ళు అమ్మవారి శాంతికర కళ్యాణంలో పసుపు ఒక్కసారి దంపితే చాలు, జన్మ జన్మలకి సువాసినిత్వం నిలబడుతుంది. చక్కగా పిల్లపాపలతో ఉంటారు. ప్రతి సువాసిని దంపే అవకాశం ఇస్తాం. కుంకుమార్చనలు పూర్తయిపోయిన తర్వాత పసుపు దంపి మీరు వెడుతురు. కానీ మళ్ళీ రేపు సాయంకాలం శాంతికర కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి వాటికి ఈ కార్యక్రమాన్ని ఇలా పూర్తి చేస్తూ మహర్నవమి నిజంగా అమ్మవారు చాలా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చింది. ఎంత వేశామన్నది కాదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల కోసమని ఆ హుండీ పెట్టలేదు, అందరూ తరించడం కోసం పెట్టాం. అందుకే ఆ డబ్బు మాత్రం తీసి ఏమీ కొనద్దు అని నిర్ణయం చేశారు. ఆ డబ్బుని ఇవాళ రాత్రి మీలోనే కొంతమంది లెక్క పెడతారు ఈ స్టేజ్ మీద పోసి, ఆ హుండీలో వచ్చిన ద్రవ్యాన్ని తీసుకెళ్ళి మూలనిధిగా వేసేస్తారు. వేసేస్తే దాని మీద వచ్చే వడ్డీని తీసి, ఇవాళ 3 ఆవులు ఉన్నాయి, వచ్చే ఏడాదికి 5 ఆవులు ఒక వృషభం అయిపోతుంది. అయిపోతే వచ్చే సంవత్సరం అలా ఉండవు ఆవులు, వాటి మీద రాజలాంఛనం వేస్తాం. అంటే శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడ అని ఈ తువ్వాలు గుడ్డలు వేయడం కాదు, పెద్ద పెద్ద లాంఛనంతో కూడిన వస్త్రాలు వేస్తారు. అవి అలా నిలబడతాయి. వీలైతే వచ్చే సంవత్సరానికి 2 గుర్రాలు కూడా వస్తాయి. అశ్వబలం, వృషభ బలం, గోబలంతో అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు అలా నిలబడి ఉండగా అశ్వపూర్వాం రథమధ్యాం అని వచ్చే ఏడాదికి వాటికి తర్ఫీదు ఇస్తాం. రాజలాంఛనాలతో అమ్మవారు వాహనం మీద వస్తుంటే ముందవి నడుస్తాయి. ఆ పై ఏడాదికి ఖచ్చితంగా ఓ ఏనుగు కూడా వస్తుంది. గజబలం కూడా సిద్ధం అవుతుంది. తేవడం ఒకెత్తు, వాటిని పోషించడం ఒకెత్తు. అంత బాగా పోషించాలి. ఆ పోషించడం కేవలం కొంతమందికి ఆ భాగ్యం దక్కకుండా, గోవుకి గ్రాసం పడితే చాలండి గడ్డి పరక, వాళ్ళ జన్మ తరించిపోతుంది. కుటుంబాలు తరించిపోతాయి. అందుకే ఈ నిధిని పట్టుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని మీద వచ్చే వడ్డీతో ఎప్పటికీ గోపోషణ అలా చేస్తూనే ఉంటాం. ఆ నిధిని ముట్టుకోకూడదు అని నిర్ణయం చేశారు గోపాలకృష్ణ గారు. కాబట్టి ఇవాళ మనం మహర్నవమి, అమ్మవారు పొంగిపోతుంది గోవుకి ఇచ్చిన దాంతో. కాబట్టి మనం చక్కగా ఇవాళ ఒక్కరోజే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రేపు మీరు అడిగినా మేము తీసుకోం. హుండీలో వేస్తాను తీసుకోండి అంటే మాత్రం ఇక గో సంరక్షణ నిధికి రేపు తీసుకునే సమస్య లేదు. ఇవాళ ఒక మాట అంటే మాట అంతే. ఇవాళ ఒక్కరోజు హుండీలో వచ్చిన ద్రవ్యాన్నే గో సంక్షేమ నిధికి జమ చేస్తారు. కాబట్టి అంత మంచి పని చేశామని ఒక గొప్ప తృప్తి ఉంది మనందరికీ. తప్ప ఏదో డబ్బుల కోసం అని అనుకోకండి. ఇక్కడ చేసే పనులన్నీ మీరు చూసి ఉన్నారు. రూపాయి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో మీ దగ్గర ఎంత తీసుకున్నారో మీ అందరికీ తెలుసు. అంత నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి ఆలయాన్నన్న స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ. కాబట్టి అంత చక్కగా మనం ఈ కార్యక్రమాలని పూర్తి చేసుకుని వెంకటేశ్వర వైభవ కార్యక్రమాలని డిసెంబర్ 5-6 తారీఖుల్లో ప్రారంభం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మీరు బహుశः ఎక్కడా ఇప్పటి వరకు చూసి ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆ శిల్పికి 9 నెలలు పట్టింది ఆ వాహనం తయారు చేయడానికి. కామధేనుమూర్తి అంటారు. శృంగగిరిలో తీసుకెడతారు. మళ్ళీ మనకి ఇన్నాళ్ళకి కాకినాడక పట్టింది ఆ భాగ్యం. మహర్నవమి నాడు ఇవాళ కామధేను వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు వస్తారు.
రేపు ఉదయం అదృష్టం ఏమిటో తెలుసా అండి? పసుపు దంపిన తర్వాత మయూర వాహనం మీద సోమస్కందమూర్తిగా వస్తాడు పరమేశ్వరుడు. ఆ సోమస్కందమూర్తి వైభవం ఏమిటో అది చూస్తే చాలు, ఇంట్లో పిల్లలకి ఆపదలు రావు. ఆ వైభవం ఏమిటో, ఎందుకు అలా వస్తాడో రేపు కుంకుమార్చన సమయంలో చెప్తాను. ఇవాళ మంగళం చెప్పేశాను కాబట్టి. చక్కగా కామధేను వాహనం మీద స్వామి వస్తుండగా అందరూ చూడండి. ఇప్పుడు ఆ వాహన సేవ ప్రారంభం అవుతుంది. స్వస్తి.